ఆడవారికి కానీ మగవారికి కానీ ఈ పిచ్చి అస్సలు ఉండకూడదు. ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఎవ్వరి దగ్గర కూడా పొరపాటున కూడా అస్సలు చేయి చాపకు. ఎందుకంటే రేపు అదే నీకు మచ్చగా మారుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరి మీద ఆధారపడకు. అది నీలో బలాన్ని పూర్తిగా చంపేస్తుంది. ఎవరో వస్తారులే, ఏదో చేస్తారులే అని అస్సలు ఆశగా ఎదురు చూడకు. అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలేవి నీకు అస్సలు కనిపించవు. మొత్తం కూడా చీకటైపోతుంది. నడిచి వెళ్ళు, తప్పులేదు. నీ దగ్గర లేని లగ్జరీ కోసం నువ్వు పాకులాడకు. ఉన్న దాంట్లో సర్దుకో. అలా చేస్తేనే కదా నువ్వు వెళ్ళే గమ్యానికి చేరుకునే సమయం. నువ్వు సవ్యంగా వెళ్ళగలవు చెప్పు. గుర్తుపెట్టుకో, ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కడివే వెళ్ళు, ఒక్కదానివే వెళ్ళు, గుంపుతో కాదు అని గుర్తుపెట్టుకో. గొర్రెలే గుంపులుగా వెళ్తూ ఉంటాయి, మరి సింహం ఒక్కటే వెళ్తూ ఉంటుంది. అప్పుడే దానికి గుర్తింపు. నువ్వు గొర్రెల మందలో ఒకటిగా మిగిలిపోవాలనుకుంటున్నావా, లేదా సింహంలా గుర్తింపు పొందాలనుకుంటున్నావా? నువ్వే ఆలోచించుకో. నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళినా, లేదా ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు ఎదుగుతూ ఉన్నా, నీ గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తుంటాయి. ఏడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న ఈ జనాలు వాళ్ళని ఓదార్చకుండా నవ్వుతూ ఉండే సమాజంలోనే మనం ఇప్పుడు బ్రతుకుతున్నాం. అలాంటి తప్పుడు మనుషుల కోసం నీ విలువైన సమయాన్ని ఎందుకు నువ్వు ఖర్చు పెడుతున్నావు చెప్పు? మొరిగే వాళ్ళని మొరగనివ్వు. మొరిగి మొరిగి అలసిపోయి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. నువ్వెన్ని ఆలోచించినా సరే దానికి తగిన ఆచరణ అనేది లేనప్పుడు ఒక్క అడుగు కూడా నీకు ముందుకు పడదు. అదృష్టవశాత్తు జరిగే గొప్ప గొప్ప విషయాలు కూడా ఎంతో కొంత శ్రమ ఉంటే తప్ప ఆ అద్భుతం అనేది జరగదు. మనం ఎంత బలంగా నమ్ముతామో, ఎంత బలంగా ప్రయత్నిస్తామో అన్న దానిపైనే మన కళ అనేది నిజమవ్వడం ఆధారపడి ఉంటుంది. నీ గొప్ప కలలకు రూపం ఇవ్వాలనుకుంటున్నావా? అయితే ఈ క్షణం నుంచే ఆ కళ కోసం కాస్తైనా నువ్వు శ్రమించు. నీ కళ ఎందుకు నెరవేరదో అప్పుడు చూద్దాం. నువ్వు గొప్పగా బ్రతకాలా, లేదా గొప్ప కోసం బ్రతకాలా అన్న ఒక్క విషయం నువ్వు నిర్ణయించుకుంటే చాలు. మనం ఎటు వెళ్ళాలనేది స్పష్టంగా తెలుస్తుంది. గొప్పగా బ్రతకాలనుకున్న వారు కష్టాన్ని నమ్ముకుంటారు. అదే గొప్ప కోసం బ్రతకాలనుకున్నవాడు తన గురించి ఇతరుల దగ్గర డప్పు కొట్టుకుంటూ తిరుగుతాడు, అదే పనిగా కూడా. నిజమే కదా? నెమ్మదిగా సాగే ఈ ప్రయాణంలో ఎదుగుదల అంచెలంచెలుగా ఉంటుంది, అస్సలు ఆగదు. చంకలు గుద్దుకొని డప్పు కొట్టుకునేవాడి బ్రతుకు ఎప్పుడు వీధి అరుపులకే పరిమితమవుతుంది. అలాంటి వాడితో పోటీపడి నీ గొప్ప ప్రయాణాన్ని నువ్వు తక్కువ చేసుకోకు, మానుకోకు. నీ పని నువ్వు చేసుకుంటూ నెమ్మదిగా ప్రశాంతంగా సాగిపో. విజయం నీ సొంతమవుతుంది. నువ్వు ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు చేసి గొప్ప జ్ఞానాన్ని సంపాదించినా సరే నువ్వు చెప్పింది ఇక్కడ ఒక్కరు కూడా వినరు. అదే అక్షరం ముక్క రాని ఒకడు అక్షరాల కోట్ల రూపాయలు సంపాదించి మన మధ్య కూర్చుంటే వాడిని చూసి నేర్చుకోరా అంటూ వాళ్ళ పిల్లలకి కూడా చెబుతారు. ఇక్కడ జ్ఞానం గొప్పదే, కానీ పైసా ఆ జ్ఞానాన్ని కూడా కారు మబ్బుల్లా కమ్మేస్తుంది. డబ్బు ఉంటే లేని మబ్బులు, రాని వర్షం, వెళ్ళలేని చోటు అంటూ ఇక్కడ ఏదీ ఉండదు. కానీ డబ్బుతో పొందలేనివి మాత్రం కొన్ని ఉంటాయి. అవి మనశ్శాంతి, ఆత్మసంతృప్తి. తల్లి బాధ నువ్వు తెలుసుకోకపోయినా పర్వాలేదు, తండ్రి ఘోష నువ్వు వినకపోయినా సరే పర్వాలేదు. నీకు మాత్రం నీ స్వార్థమే ముఖ్యమని అనిపించినప్పుడు ఒక్కసారి నీ చివరి రోజులను గుర్తు తెచ్చుకో. నీలానే నీ వారసులు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడితే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో, తెలుస్తుంది. ఎన్నో ఆశలు పెంచుకొని తమ పొట్ట కట్టుకొని నిన్ను పెంచి ఉంటారు కదా నీ తల్లిదండ్రులు. వాళ్లను అలా వదిలేయడానికి నీకు సిగ్గు అనిపించడం లేదా చెప్పు? నువ్వు వాళ్ళకి ఎంత బాకీ పడి ఉంటావు?
వాళ్ళు నీకు చేసిన ఊడిగానికి, నీకు పంచిన ప్రేమకి నువ్వు కొలవలేవు, వాటికి విలువ కట్టలేవు. కాబట్టి బ్రతుకున్నప్పుడే వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు. అదే నువ్వు వాళ్ళకి ఇచ్చే కోట్ల ఆస్తి అని తెలుసుకో. గుర్తుపెట్టుకో, మరో జన్మ అంటూ ఉంటే తప్పకుండా సాధించి తీరుతాను అని ప్రమాణాలు చేసే కంటే ఈ జన్మలోనే సర్వశక్తులు ఒడ్డి ముందుకి నడు. ఏమో, మరో జన్మలో పుట్టుక ఉంటుందో లేదో. ఒకవేళ ఉన్నా ఇంతకంటే రాక్షస కాలమే తప్ప నిన్ను ఎదగడానికి మార్గం చూపేంత మంచి సమాజం నీ చుట్టూ ఉండదేమో కదా. అందుకే దూసుకుపోతావో తొక్కుకుపోతావో నీ ఇష్టం, నీ ఓపిక. కానీ తరువాత జన్మకు మాత్రం అస్సలు వాయిదా వేయకు. కల్మషం లేకుండానే మొదలవుతుంది ప్రతి ఒక్కరి జీవితం. కానీ వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ దొంగ ఆటలతో అలసిపోయి అదే ఆటలో చేరిపోతున్నారు కొంతమంది. ఇక మంచిగా ఉండి ఏం లాభం? ఇక్కడ ఎవరికీ పట్టదు అని అనుకోకు. 5 వేళ్ళు నోటిలోకి వెళ్ళడానికే కదా ఈ నాటకాలన్నీ. మరెందుకు ఆ 4 మెతుకులు దొరికినా ఇంకా దేనికోసమో నీ పోరాటం చెప్పు. సంపాదించుకో, చక్కబెట్టుకో, కానీ పక్కవాడి కష్టాన్ని మాత్రం ఎప్పటికీ దోచుకోకు. పైకి వెళ్తున్న వాడిని ఎప్పటికీ కూడా కిందకి లాగకు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీతో వచ్చేదెవడో నీకు తెలియాలంటే నువ్వు సకల దరిద్రాలను ఖచ్చితంగా చూడాల్సిందే. నిన్ను నమ్మేదెవరో తెలియాలంటే నువ్వు ఏదో ఒక చిక్కుల్లో పడాల్సిందే. నీకంటూ ఒక బలగం ఉందని తెలియాలంటే నిన్ను పరిస్థితులు పగబట్టి ఉండాలి. నీ మేలు కోరేవాడెవడో నీకు తెలియాలంటే నువ్వు ఏం చేయాలో తెలియని పరిస్థితుల మధ్య నువ్వు ఉండాలి. నీ ప్రాణ స్నేహితుడు ఎవరో నీకు తెలియాలి అంటే సమాధానం దొరకని ప్రశ్నలు నీ చుట్టూ పొంచి ఉండాలి. ఇలాంటి విషమ పరిస్థితులు అన్నీ దాటితే తప్ప నీ చుట్టూ ఉన్న జనాల నాణ్యత నీ దగ్గర బయటపడదు. ఈ విషయాలు ఏవీ కూడా నువ్వు మర్చిపోకు. గుర్తుపెట్టుకో, మన జీవితంలో జరిగే ప్రతి ప్రయాణం మనకు నచ్చినట్లు అస్సలు ఉండదు. మనకు నచ్చిన ప్రయాణం చేయడానికి మన పరిస్థితులు అస్సలు అనుకూలించవు. అందుకే నువ్వు వెళ్ళే దారిలోనే నువ్వు ఆనందాన్ని వెతుక్కోవాలి. ఆ దారినే మన గమ్యానికి తగినట్లుగా మనం మార్చుకోవాలి. ప్రత్యేకంగా మనకంటూ లక్ష్యం ఉన్నప్పుడు దానికోసం కలగలడం తప్పు కాదు. కానీ ఆ కలలోనే కాలం వదిలేస్తే మరి నీ అడుగు ముందుకు పడేది ఎప్పుడు చెప్పు? కాలం వెళుతూ ఉంటుంది. అందుకే ఆలోచించు. కాలం మహా చెడ్డది, శక్తివంతమైంది. గడిచిపోయాక బాధ పెడుతుంది, గడవక ముందు చాలా తేలిగ్గా సులువుగా ఉంటుంది. ప్రతి మౌనం వెనుక ఒక బాధ ఉంటుంది. అది కేవలం అనుభవించిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ మనోగతంతో పని ఉండదు. కేవలం అవసరాల కోసం ఆడే ఆటలు తప్ప. నీ బాధను నువ్వే భరించాలి, లేకపోతే నలుగురు నిన్ను చులకన చేస్తారు. ఏం అవసరముంది నీ కష్టాలతో పక్కవాడికి? ఇక్కడ పనికి వస్తే వాడుకుంటాడే. పరాయి వాడి కష్టానికి కనీసం అయ్యో అని నిట్టూర్చేవారు కూడా కరువైపోతారు. ఇలాంటి సమాజంలో నీ బాధ, నీ మౌనంతో నువ్వు నెట్టుకు రావాలే తప్ప పొరపాటున కూడా నీ బాధల గురించి ఇతరులకు చెప్పకూడదు అని తెలుసుకో. చెప్తే చులకనైపోతావు. ప్రతి ప్రయత్నంలో నిజాయితీ అవసరం లేదు, కానీ ప్రతిసారి ప్రయత్నించడం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే నువ్వు సరదాగా ప్రయత్నించిన రోజే నీకు దక్కాల్సింది దక్కి తీరుతుంది. రోజు ఒకే దారిలో వెళ్తే ఏం దొరుకుతుంది అనుకుని పక్కదారి పట్టినవాడు ఆ రోజు వజ్రాన్ని కూడా కోల్పోవచ్చు. నాకు ఈ దారి తప్ప మరే దారి నాకు వద్దంటూ నడిచేవాడికి నిధులు ఎన్నో కూడా కంటపడొచ్చు. ఇదంతా జగన్నాటకం. మనం కేవలం పాత్రదారులమంతే. మన పాత్రకి మనం న్యాయం చేస్తూ వెళితే నీకు దక్కాల్సినవన్నీ వద్దన్నా తానంతట అవే వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు గడిచిపోయిన జీవితం ఖచ్చితంగా వాళ్ళేదో అనుకుంటారని, వీళ్ళు చూస్తే బాగోదని గడిపేస్తారు.
కానీ ఇక నుంచి అయినా నీ జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు నీకు నచ్చినట్లు నడిపించు. నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఎవడో వస్తాడో రాడో తెలియదు, కానీ నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నప్పుడు మాత్రం నువ్వు గుర్తుపట్టలేనని చట్టరికాలు చుట్టాలు నీ చుట్టూ వచ్చి చేరుతాయి. అందుకే ఐశ్వర్యవంతుడిగా మారడానికి కావలసిన దారిని నువ్వు వెతుక్కో. ఎవరో ఏదో అనుకుంటారని, ఆ పని చేస్తే చిన్నచూపు చూస్తారని వెనకడుగు వేయకు. జీవితం నీది. నీకు నచ్చిన పని, కడుపు నిండా తిండి, ఉండటానికి గూడు, వీటికి మించి ఏదైనా వస్తే దైవానుగ్రహం అనుకో. అప్పుడే ఈ లోకంలో నువ్వు హాయిగా జీవించగలవని తెలుసుకో. నువ్వు ఎవరి కోసం కూడా అస్సలు ఎదురు చూడకు. ఎవరిని బ్రతిమాలి నీ జీవితంలోకి ఆహ్వానించకు. నిన్ను నువ్వు ఎన్నాళ్ళని నిరూపించుకుంటూ ఉంటావు చెప్పు? ఎవరి కోసం నిరూపించుకోవాలి నువ్వు? ఉండేవాడుంటాడు, పోయేవాడు పోతాడు. ప్రతిసారి వెళ్లేవాణ్ణి బ్రతిమలాడుతున్నావంటే నువ్వు వాడి ముందు దిగజారిపోతున్నావని అర్థం. నీతో ఉండే అర్హత లేని వాళ్ల కోసం నీ స్థాయిని మించి ముందుకెళ్ళి బ్రతిమలాడినా వినిపించుకోలేకపోతే వెళ్ళిపోని. నిజంగా వదిలేయండి. గొప్ప వాటిని పట్టుకోవాలి, గొప్పల కోసం పాకులాడే వాళ్ళని వదిలేయాలి. కాబట్టి వదిలేయండి. గుర్తుపెట్టుకో, ఇష్టం ఉంటే సరిపోదు, బాధ్యత ఉంటేనే నిలుస్తుంది ఏ బంధమైనా. లేకపోతే గాలిలో పేకమేడలా కూలిపోతుంది. పరిస్థితి మన ఆధీనంలో లేనప్పుడు నువ్వు పచ్చి నిజం చెప్పినా నిన్ను నిర్దాక్షణ్యంగా పక్కకు తోసేస్తారు. అన్నీ నీకు అనుకూలంగా ఉన్నా అందరూ నిన్ను శత్రువులా చూస్తారు. ఎందుకంటే నీకంటూ ఒక సమయం రావాలి. అప్పటి వరకు నీ మాట, నీ చెవులు కూడా విని వదిలేస్తాయంతే. పట్టించుకోవు. నువ్వు శబ్దం చేయడం కాదు, నువ్వు వేసే అడుగుల శబ్దం విని ఇంకొకరు నిశ్శబ్దంగా చేతులు కట్టుకొని నీ ముందు తల వంచే రోజు ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నించు. అది ఎలా చేసుకోవాలో ముందు దాని గురించి ఆలోచించు. అన్నీ చేరుతాయి. ఎప్పుడు ఎవ్వరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోకు. ఎందుకంటే ఎవడూ కూడా నీ నమ్మకాలను మోయడానికి సిద్ధంగా లేడు. నీకు దారి దొరికినంత మాత్రాన అది పూల మార్గం కాదు కదా. మధ్యలో ఊహించని ఎత్తుపల్లాలు ఖచ్చితంగా వస్తాయి. వాటిని ఎదుర్కోవడానికి నువ్వు ముందుగానే సిద్ధంగా ఉంటే ఎప్పటికీ కూడా బాధపడాల్సిన పని ఉండదు. ఎవ్వరి దగ్గర నీ సంతోషాన్ని తాకట్టు పెట్టుకొని బ్రతకాల్సిన అవసరమూ ఉండదు. ఎందుకంటే ఒక్కసారి పోగొట్టుకున్న మనశ్శాంతిని తిరిగి తెచ్చుకోవడం అంటే పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకోవడం అంత కష్టమని తెలుసుకో. గుర్తుపెట్టుకో, డబ్బు పిచ్చి ఉన్న మగాడు, ప్రేమ పిచ్చి ఉన్న ఆడది జీవితంలో ఎప్పటికీ కూడా ప్రశాంతంగా ఉండలేరు. అందుకే ఈ రెండిటికి ఖచ్చితంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు దూరంగా ఉండాల్సిందే. డబ్బు పిచ్చి ఉన్న మగవాడు ఆ డబ్బు కోసం ఏ పని చేయడానికైనా సరే సిద్ధపడిపోతాడు. అది మంచా చెడా అని ఆలోచించాడు. అదే ప్రేమ పిచ్చి ఉన్న ఆడది ఎవరు ఏ సోది కబుర్లు చెప్పినా వాడి ప్రేమలో పడిపోతుంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అనేది అస్సలు ఆలోచించేంత శక్తి సామర్థ్యాలు కూడా వాళ్ళకి ఉండవు. కాబట్టి ఆడదానికి డబ్బు పిచ్చి ఉండొచ్చు, మగాడికి ప్రేమ పిచ్చి కూడా ఉండొచ్చు. అంతేకాని మగవాడికి డబ్బు పిచ్చి అనేది ఎప్పటికీ ఉండకూడదు. అలానే ఆడవారికి ప్రేమ పిచ్చి కూడా ఉండకూడదు. ఇవి ఉంటే వాళ్ళ జీవితాలకే ముప్పు. ఇలాంటి వాళ్ళను ప్రేమించిన వారికి జీవితంలో అసలు ప్రశాంతత, మనశ్శాంతి అనేది అస్సలు ఉండదు. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.